నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. దిస్ ఈస్ గ్రేసీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మీడియా ఇంటర్వ్యూలపై స్పందించిన ప్రధాని మోదీ. తెలంగాణ ప్రభుత్వ ఖజానా ఖాళీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ఏపీ ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు. మోదీపై పోటీ చేసే వారిని బెదిరిస్తున్నారు జ్యోతిమఠ్ శంకరాచార్యులు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత, బీజేపీ నేత ఈటల. నెల్లూరులో 10కి 10 టీడీపీ గెలుస్తుంది, టీడీపీ ఆనం రామనారాయణ రెడ్డి. ప్రధాని మోదీ పత్రికా సమావేశాలకు దూరంగా ఉంటారని ప్రతిపక్షాలు చేసే ఆరోపణలపై ఆయన తొలిసారిగా స్పందించారు. జాతీయ మీడియాకు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తానెప్పుడూ పత్రికా ఇంటర్వ్యూలను తిరస్కరించలేదని మోదీ పేర్కొన్నారు. ప్రస్తుతం మీడియా పాత్ర కూడా మారిందని పేర్కొన్నారు. ప్రజలతో టచ్ లో ఉండేందుకు అనేక కొత్త వేదికలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికంటే ప్రస్తుతం పత్రికా సమావేశాలు తక్కువగా నిర్వహించడంపై ప్రధాని స్పందించారు. మీడియాను అనేక రకాలుగా వినియోగించుకుంటున్నారని, తనకు ఆ మార్గంలో వెళ్లడం ఇష్టం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం వద్ద ఖజానా లేదని బీజేపీ నేత చేవెళ్ల లోక్సభ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు అసాధ్యమైన హామీలేనని ఆయన పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఆర్థిక పరిస్థితి తెలుసుకొని మాట్లాడితే ప్రభుత్వాలు దేశం ఎంతో బాగైతుంది. 5 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు ఇవన్నీ కూడా చెప్పిండ్రు. ఇవి అసాధ్యమైన గ్యారెంటీలు. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో అసలుకు నిధులు లేవు. 8,000 కోట్లు అప్పులు కట్టంగా 55,000 కోట్లు జీతాలు కట్టంగా మిగిలిన 4-5 కోట్లే. దాంతో విద్య, వైద్య రంగము, రోడ్లు, హాస్పిటళ్ళు ఇవన్నీ కూడా నడపాలి. అసాధ్యమైన పరిస్థితి. అటువంటప్పుడు రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ అని ఇంతకుముందు అన్నారు. అది అసాధ్యమైంది, మీకు తెలుసు. దానికి 30,000 కోట్లు కావాలి. సరే, కేంద్ర ప్రభుత్వం, సరే రాష్ట్ర ప్రభుత్వము ఎందుకో అన్నది. వాళ్ళు నిజంగానే వాళ్ళు చేసిన వాగ్దానాలు కాదు, ఈ గ్యారెంటీలు సెంట్రల్ నుంచి వచ్చినాయి. అందుకే ఇక్కడ కూడా ఆ గ్యారెంటీలు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీద నెత్తి మీద ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని ఈ గ్యారెంటీలు పథకాలు అనౌన్స్ చేసిండ్రు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైఎస్ జగన్ గెలుస్తున్నారని తమకు సమాచారం ఉందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. ఏపీ రాజకీయాలపై స్పందించాలని జర్నలిస్టు ప్రతినిధులు కోరిన నేపథ్యంలో కేటీఆర్ ఏపీలో వైసీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ బరిలోకి దిగిన వారణాసి లోక్సభ స్థానంపై జ్యోతిమఠ్ శంకరాచార్యులు, స్వామి ఆవిముక్తేశ్వరానంద సరస్వతి సంచలన ఆరోపణలు చేశారు. వారణాసి లోక్సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలనుకున్న వారిని వారణాసి మేయర్ బెదిరిస్తున్నారని ఆరోపించారు. వారణాసిలో ప్రస్తుతం భయానక పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపించారు. మోదీకి పోటీగా ఎవరూ ఉండకుండా కుట్రలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణలో ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికలపై బీజేపీ నేత ఈటల రాజేందర్ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తక్కువ సమయంలోనే వ్యతిరేకత వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. దేశ ప్రజలకు నాయకత్వం వహించే సత్తా బీజేపీకి మాత్రమే ఉందన్నారు. దేశంలో ఎక్కడికి వెళ్లినా మోదీ కావాలని అంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణ యువత ప్రధాని మోదీ పట్ల ఆకర్షితులయ్యారన్నారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 12 స్థానాలు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నల్గొండ స్థానం నుంచి అత్యధిక మెజారిటీతో గెలుస్తామని జోస్యం చెప్పారు.
ఏపీలో ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికలపై టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లాలో అధికారుల్లో చాలా మంది తమకు సహకరించలేదని ఆరోపించారు. జిల్లా యంత్రాంగం మొత్తం అధికార పార్టీకే కొమ్ము కాసిందని పేర్కొన్నారు. జిల్లాలోని మర్రిపాడు మండలంలో నాటు బాంబులు విసురుకున్నారని పేర్కొన్నారు. ఇక్కడ సమస్యాత్మకమైన 10 బూతుల వివరాలను ఎన్నికల కమిషన్ కు అందించినా అధికారులు సకాలంలో స్పందించలేదని ఆరోపించారు. నెల్లూరు జిల్లాలో 10కి 10 స్థానాల్లోనూ టీడీపీ విజయం సాధించబోతోందని ఆనం ధీమా వ్యక్తం చేశారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.